బంగ్లాదేశీయులుగా ప్రకటించి ఆ దేశంలోకి పంపేసిన మహిళ విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమెను దేశంలోకి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే కొన్ని నెలల క్రితం సొనాలి ఖాతూన్ అనే గర్భిణిని, ఆమె 8 ఏళ్ల కుమార్తెను బంగ్లాదేశీయులుగా ప్రకటించి ఆ దేశంలోకి పంపేసింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సొనాలి ఖాతూన్తో పాటు ఆమె 8 ఏళ్ల కుమార్తెను భారత్లోకి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారికి సహకారం అందించడంతో పాటు ఉచితంగా ప్రసవం చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయిమాల్యా బాగ్చీల ధర్మాసనం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సూచించింది. సోనాలి తండ్రి నివాసం ఉంటున్న పశ్చిమ బెంగాల్లోని బేరభూమ్ జిల్లాలో ఆశ్రయం పొందడానికి అవకాశం కల్పించింది. అయితే ఢిల్లీలో గత 2 దశాబ్దాలుగా దినసరి కూలీలుగా పనిచేస్తున్న కుటుంబాలను అదుపులోకి తీసుకుని బంగ్లాదేశీయులుగా ముద్ర వేశారని, వెంటనే ఆ దేశంలోకి అక్రమంగా పంపేశారని సోనాలి తండ్రి తరఫు న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. ఈ క్రమంలోనే కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ ప్రస్తుతం తాము వారిని మానవతా కోణంలోనే అనుమతిస్తామని, ఆ కుటుంబంపై నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు. వారు బంగ్లాదేశీయులన్న తమ వాదనలో ఎలాంటి మార్పు లేదని సుప్రీంకోర్టుకు నివేదించారు. అయితే బంగ్లాదేశ్లోకి సొనాలి కుటుంబం తరలింపు అక్రమం అని పేర్కొంటూ సెప్టెంబర్ 26న కలకత్తా హైకోర్టు తీర్పు వెలువరించింది. దీన్ని సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా తాజాగా ఆదేశాలు వెలువడ్డాయి. సొనాలి ఖాతూన్తో పాటు ఆమె 8 ఏళ్ల కుమార్తెను భారత్లోకి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఇక ప్రస్తుతానికి వీరిని మానవతా దృక్పథం ఆధారంగానే అనుమతిస్తున్నామని, తదుపరి వాదనలను ఈ నెల 10న వింటామని చెబుతూ సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది.